ఓకే. ఏంటి బీజేపీ అంటే బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ సైలెంట్‌గా పావులు కదుపుతుంది. వాళ్ళ రాజకీయం కోసం వ్యూహంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయం కోసం ఏదైతే చేయాలో వాళ్ళు అలానే చేస్తున్నారు. దాంట్లో ఆ ఉచ్చులో మీరు బిగుసుకుపోయారు అంటూ కూడా ఆ ప్రస్తావన కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఏం చెప్తారు? రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. హ్మ్. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఒక లాభం అనుకుంటున్నారు కానీ రాజకీయంగా భవిష్యత్తులో అది ఒక సమస్యగా మారుతుంది. హ్మ్. బీజేపీతో పొత్తు అనేది ఎందుకంటే కేంద్రాన్ని ప్రశ్నించలేరు. హ్మ్. ఏదో ఇప్పుడు ఉదాహరణ మామూలుగా ఇప్పుడు పొత్తులో లేదనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ గారు అప్పుడప్పుడు విశాఖపట్నం ఇప్పుడు రేపు ఎప్పుడు జరుగుతుంది, ప్రధానమంత్రి గారు అవును. వస్తున్నారు కదా. అవును. మన చంద్రబాబు గారు ఏమంటారు రేపు? చంద్రబాబు బీజేపీ నాయకుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మన నరేంద్ర మోడీ గారు అన్ని కరెక్టే అని పొగడతాడు, పొగడక తప్పదు. హ్మ్. బహుశా ఆయన కూడా ఈయన పొగడతాడో లేదో చూడాలి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నరేంద్ర మోడీ గారి గురించి 4 మంచి మాటలు చెప్తూనే, సార్ ఇంకా మాకు చాలా సమస్యలున్నాయి. విభజన చట్టంలో సమస్యలున్నాయి. పోలవరం సమస్య ఉంది. రైల్వే జోన్ సమస్య ఉంది చెప్పినాడు. హ్మ్. చెప్పడానికి ఆయనకి వెసులుబాటు ఏంది? అయితే బయటికి రాని అనలేరు కదా. ఎందుకంటే ఆయనకేం మాకేం పొత్తు లేదంటాడు. హ్మ్. మీకు మాకు అనుబంధం రాజకీయాలకు అతీతమైంది అన్నాడు. అంటే రాజకీయాలతో సంబంధం అంటే రాజకీయంగా మీకు నాకు ఏమీ లేదు. హ్మ్. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. ముఖ్యమంత్రిగా నేను ఉంటానని చెప్పేసినాడు. ఓకే. ఇప్పుడు రేపు ఆ మాట చంద్రబాబు గారు అనగలరా? కానీ చంద్రబాబు గారు ఇంకా గట్టిగా మాట్లాడగలడు. ఎప్పుడు? పొత్తు లేకపోతే. హ్మ్. పొత్తు ఉంది. ఏమంటే సమస్య? హ్మ్. పొగడాలి. చంద్రబాబు గారు పొగిడినా గట్టిగా పొగడతాడు, తిట్టినా గట్టిగా తిడతాడు. ఇప్పుడు హ్మ్. పొగిడే దాంట్లో ఉన్నాడు కాబట్టి గట్టిగా పొగిడేస్తాడు. హ్మ్. అప్పుడు విశాఖలో ఉత్తరాంధ్రలో ఏమొస్తుంది? అయ్యి నిన్ను ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన ఉపసంహరించుకోండి సార్ అని హ్మ్. ప్రధానమంత్రిని అనగలడా? హ్మ్. అనలేడు. కానీ అనకపోతే ఏమవుతుంది? మీరు ఏం చేసినా మంచిదే సార్ అనాల్సి వస్తుంది. హ్మ్. అప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలనుకునే వాళ్ళందరూ ఈయనేంది ప్రధానమంత్రికి అనుకూలంగా మారిపోయాడే అని మాట్లాడరా? హ్మ్. రాష్ట్రానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడం తప్ప, లేదా అదనంగా ఉంటే లోపల మాట్లాడుకోవాలి. ఈ హ్మ్. సంక్లిష్టత బీజేపీతో రాను రాను పెరుగుతుంది. బీజేపీ పోయిందేమీ లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రధాన పోస్ట్ కాబట్టి ఆయనకి కూడా పోయిందేమీ లేదు. హ్మ్. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అది బీజేపీతో పొత్తు కారణంగా వచ్చిన సమస్య. హ్మ్. రెండో సమస్య ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఎగదోస్తా ఉందా, ముందుకు వస్తా ఉందా చర్చ నడుస్తా ఉంది. హ్మ్. కొంతమంది అయితే ఒక దశకి ఈయన సిండే పాత్రను పోయిస్తాడేమో భవిష్యత్తులో అని అంతవరకు వచ్చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉండదు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా వ్యవహరించడంలో బీజేపీ వాళ్ళు తను చేయాల్సిన పని ఆయనతో చేయిస్తున్నారు అవును. అనే ఒక చర్చ అయితే రాజకీయాల్లో బలంగా ఉంది. దానికి హ్మ్. కారణం ఏంటంటే ఎన్నికల్లో కూడా చూడండి, బీజేపీ వాళ్ళు పొత్తుకు రాలా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినాడు, హ్మ్. పొత్తు పెట్టుకునేనాడు. ఆ హ్మ్. తర్వాత బీజేపీతోనే ఉండి తీరాల్సిందే అని కండిషన్ పెట్టినాడు. ఇంకా నేను బీజేపీ రాకపోతే నేను రానన్నట్టు ఉంది ఆయన వ్యవహారం. దాంతో ఇంకా బీజేపీ చుట్టూ వీళ్ళు తిరిగారు ఢిల్లీ అంతా. బీజేపీ 1% కూడా ఓట్లు లేని పార్టీ 40% ఓట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ వీళ్ళు పరిగెత్తారు అడిగి, మీరు అవును. మాతో పొత్తు పెట్టుకోండి స్వామి అని. హ్మ్. ఇది పెద్ద సమస్య కదా. అలా వద్దనుకున్నామా, ఈయన పవర్ఫుల్ ఫోర్స్ కొన్న పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. పవన్ ఓకే. కళ్యాణ్ గారు కష్టాల్లో మనతో వచ్చినప్పుడు ఆయన దూరం చేసుకుంటే ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక ఫోర్స్ మనకు దూరం అయితే మళ్ళీ జగన్ గెలిచిపోతాడేమో భయం. హ్మ్. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చి బీజేపీని తగిలిచ్చారు హ్మ్. అనే ఒక చర్చ ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి యాక్టివిటీ బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారా అనే మెసేజ్ అయితే రాజకీయాల్లో చర్చనీయాంశం ఉంది. ఆయనకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారో లేదు తెలియదు కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆడిగిడి తిప్పడం వల్ల హ్మ్. దానికి రుజువు అవుతోంది. ఎస్, ఆయనకి ఏదో మంచి ప్రయారిటీ ఉంది బీజేపీలో. అవును. కాబట్టి మహారాష్ట్ర పరిణామాలు అట్లే ఆంధ్రప్రదేశ్ జరగదు. ఎందుకంటే మహారాష్ట్ర విత్ ఇన్ ద పార్టీ వచ్చింది. హ్మ్. శివసేనలో సిండే గారు బయటికి రావడం వల్ల జరిగింది. హ్మ్. కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు అంత మొనగాళ్ళు లేరు. అది అయ్యే పని అవును. కాదు, బయటకొచ్చి అంత క్లాష్ చేసే జరగదు. ఉంటది. హ్మ్. కానీ ఒక చిన్న అనుమానం, బీజేపీలో ఏమైనా చేయగలరు కదా అనే ఒక అనుమానం అవుతుంది. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి మహారాష్ట్ర అనుభవాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా మన మీద ప్రయోగిస్తున్నారా అనే ఆందోళన కింద కార్యకర్తల్లో ఉంది. హ్మ్. వాళ్ళ బ్రదర్ కి సంబంధించి ముందే ఎప్పుడు చంద్రబాబు గారి స్వభావం అది కాదు. హ్మ్. ఆన్ స్టేట్మెంట్ నాగబాబు గారి మంత్రివర్గంలో తీసుకుంటున్నాం అని చెప్పడం, అవును. చంద్రబాబు గారు పక్కనే కూర్చొని దబాయించడం కలెక్టర్లని, హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు సహజంగా మాకు ఒక ఏకపక్ష నాయకుడుగా ఉన్న చోట ఇంకొక పార్టీని వాళ్ళ పార్టీ లోకేష్ దబాయిస్తే ఎస్ మా యువ నాయకుడు అనుకుంటారు. అహా! ఇక్కడ కానీ పాయింట్ పవన్ ఇక్కడ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ అంత అగ్రెసివ్‌గా లోకేష్ గారు మాట్లాడట్లేదు, టీడీపీ మంత్రులు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇక్కడ టార్గెటింగ్ మొత్తం రాజకీయం మొత్తం నడిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారే. జగన్ తిట్టాలన్నా పవన్ కళ్యాణే తిడుతున్నాడు. లేదంటే గత ప్రభుత్వ పాలన తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మాట్లాడినా కూడా పవన్ కళ్యాణే మాట్లాడుతున్నాడు. ఇక ఇంత సబ్జెక్ట్ ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎందుకు పవన్ కళ్యాణే ఇంత దుందుడుకు రాజకీయం చేస్తున్నాడు అనేది కదా పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు తల్లికి వందనం స్వీకరించి
ఎక్కిపోవడం వల్ల ఉమ్, కొంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని పవన్ కళ్యాణ్ వేస్తే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. ఉమ్హు, కానీ మీలాంటి జర్నలిస్టులు ఉన్న ఆయన్ని పోయి నువ్వే కదా ఇవ్వాల్సిందే అనలేవు. మీ ఉమ్, కూటమి అంటావు, నేను ప్రయత్నిస్తున్నాను అంటాడు, ఆయన తప్పించుకుంటాడు. కానీ ఓకే. చంద్రబాబు గారు లోకేష్ ఆ మాట అంటే ఇయ్యాల్సింది మీరే కదా, మళ్ళీ ఈ మాటలు ఎందుకు అంటారు. ఉమ్, తేడా ఉంది కదా. పవన్ ఉమ్, కళ్యాణ్ అనేంత సులభం కాదు. నోరు నీళ్ళు కూడా బలంగా ఉన్నాయి. ఆ మాట అనలేడు. ఉమ్, ఏదైనా ఉంటే సమర్థించుకోవడమే, తల్లికి వందనం ఈకపోవడం కూడా సమర్థించుకోవడం. డబ్బులు లేవు కాబట్టి సమర్థించుకోవాలి. దీనికి అంత వాయిస్ ఉండదు. ఉమ్, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ వచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని మన పవన్ కళ్యాణ్ అన్నంత ఈజీగా వీళ్ళు అనగలరా అంటే మీరే కదా రాజీనామా చేసుకోండి అంటారు. పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఆయనకి వేరే పార్టీ లెక్క. ఓకే. ఆ ఇసులుబాటు వీళ్ళకి లేదు. ఉమ్, అంటే అంటారు సమర్థించుకోవాల్సిన ఎసులుబాటు ఉంది తప్ప ఉమ్, క్రిటికల్ గా మాట్లాడి ఈయన వేరే పార్టీ కదా, ఎంత లోపల పార్టీ మంత్రివర్గంలో ఉన్నా వేరే పార్టీ కదా. అప్పుడు ఏం మెసేజ్ వెళ్తుంది, పవన్ కళ్యాణ్ ఏదో ట్రై చేస్తున్నాడు ఉన్నాడు కానీ ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు ప్రజల కోసం అనే మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు ట్రై చేయడం ఇంప్లిమెంట్ చేసేవారు ఉమ్, అంటే మాట్లాడలేకపోతున్నారు. అది ఉమ్. ఆ పార్టీకి అది కూడా అదనపు సమస్య. ఓకే. ఓకే.